తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం మరోసారి హాట్ టాపిక్ అయిపోయింది. ఆ 10 మందిలో మిగతా జంపింగ్ జపాంగ్ల సంగతి ఎలా ఉన్నా ఆ వృద్ధ నేతకు టెన్షన్ మరో లెవెల్లో ఉందట. ఓ రకంగా చెప్పాలంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా మారిందట ఆయన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ జిల్లాలో రాజకీయంగా అందరి చూపు ఆయన వైపే కేంద్రీకృతమైందట. ఎందుకంటే 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చ లేకుండా బతికిన ఆయన ఇప్పుడు అనుకోని అపప్రదను మోస్తున్నారు. ఫిరాయింపు మచ్చని మూటగట్టుకున్నారు. మరి సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఆయన ఏం చేయబోతున్నారన్నదే ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. రాజ్యాంగం ప్రకారమే స్పీకర్ చర్యలు తీసుకుంటారని ప్రచారం జరుగుతున్న వేళ ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఉత్కంఠను రేపుతోంది. ఇప్పుడు ఇంతకీ ఆయన ఎవరు, ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? పోచారానికి దారేది? ఇప్పటికే ఫిరాయింపు మచ్చ, మరి అనర్హతను తప్పించుకుంటారా? వేటుకు ముందే రాజీనామా చేస్తారా? తెలంగాణ రాజకీయాల్లో ఏడాదిన్నరగా దుమారం రేపుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపు ముచ్చట ఇప్పుడు కీలక దశకు చేరుకున్నట్టే కనిపిస్తోంది. తమ పార్టీ కండువాతో గెలిచి ఆ తర్వాత గోడ దూకిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు స్థాయిలో బీఆర్ఎస్ చేస్తున్న న్యాయ పోరాటంతో ఈ వ్యవహారం కీలక మలుపును తీసుకుంటుంది. ఈ అంశంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ ఇటీవల అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీంకోర్టు గడువు విధించడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఈ పార్టీలో ఉన్నామని చెప్పలేరు, ఆ పార్టీలో చేరామని చెప్పలేరు. మొత్తంగా గజిబిజిగా తయారైంది ఆ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి. ఇప్పుడేమో పదవి ఉంటుందో ఊడుతోందోనన్న టెన్షన్ ఎక్కువైంది. వారిలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిది మరో రకమైన పరిస్థితి. రాజకీయంగా 4 దశాబ్దాల అనుభవం ఉన్న పోచారం జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందారు. బాన్సువాడ పేరు చెప్పగానే అందరికీ పోచారం శ్రీనివాసరెడ్డి పేరే గుర్తొస్తుందంటే అతిశయోక్తి కాదు. అంతలా జిల్లా రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు ఈ వృద్ధ నేత. ఊరు పేరునే ఇంటి పేరుగా మార్చుకుని రాజకీయాల్లో ఎదిగిన పోచారం ఉమ్మడి రాష్ట్రంలో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ ఉరఫ్ టీఆర్ఎస్ లో చేరిన ఆయన తన విజయ పరంపరను కొనసాగించారు. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రానికి తొలి వ్యవసాయ శాఖ మంత్రిగా కేసీఆర్ కేబినెట్ లో పనిచేశారు. బీఆర్ఎస్ 2వ టర్మ్ లో అధికారంలోకి వచ్చాక రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిని దక్కించుకున్నారు. అయితే 2023లో అంతటి కాంగ్రెస్ గాలిలోనూ బాన్సువాడలో గులాబీ జెండా ఎగరేసి తన పట్టు నిలుపుకున్న పోచారం అధికారం చేతులు మారడంతో కండువా మార్చేశారు. అనూహ్యంగా అధికార కాంగ్రెస్ వైపు అడుగులు వేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు. స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి ఇలా పార్టీ మారడం రాజకీయంగా పెద్ద చర్చకే దారితీసింది. అటు నియోజకవర్గంలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఆయన పార్టీ మారడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్ పార్టీలో అంత ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ పోచారం వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయింది. అందుకే మిగతా 9 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పోరాటం ఒకెత్తు, పోచారంపై మరో ఎత్తు అన్నట్టుగా న్యాయపరంగా ముందుకెళ్తోంది. ప్రస్తుతం ఈ ఫిరాయింపుల అంశం స్పీకర్ పరిధిలో తుది దశకు చేరుకోవడంతో పోచారం ఏం చేయబోతున్నారనే ఆసక్తి ఏర్పడింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారడమే పెద్ద సంచలనమనుకుంటే ఇప్పుడు ఆ అపప్రద నుంచి ఎలా బయటపడతారనేది మరింత ఉత్కంఠగా మారింది. ఆయన స్పీకర్ గా పనిచేసిన సమయంలోనూ ఇదే ఫిరాయింపుల ముచ్చట కీలక అంశంగా మారింది. ఇప్పుడు ఆయనే స్వయంగా అలాంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ విషయంలో ఇప్పటికే ఆయన పలుసార్లు స్పష్టత ఇచ్చారు. సొంత లాభం కోసం తాను పార్టీ మారలేదని, నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ లోకి వెళ్లానని చెప్పుకొచ్చారు. తాను తప్పు చేసినట్టు భావిస్తే ప్రజలు తనను చెప్పుతో కొట్టాలంటూ ఆ మధ్య భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆ మాటలు, డైలాగులు ఎలా ఉన్నా టెక్నికల్ గా ఇప్పుడు ఆయన ఫిరాయింపు ఎమ్మెల్యేగానే విచారణ ఎదుర్కొంటున్నారు. మరి ఈ గండం ఎలా గట్టెక్కుతారన్నదే అంతు చిక్కని విషయంగా మారింది. పైకి ధీమాగానే కనిపిస్తున్నా ఆయనను, ఆయన వర్గాన్ని కలవరపెడుతున్న ముచ్చట ఇదే. పార్లమెంటు ఎన్నికల అనంతరం స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోచారం ఇంటికి వచ్చారు. పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆ తర్వాత ఆయన పూర్తిస్థాయి కాంగ్రెస్ వ్యక్తిగా మారిపోవడమూ జరిగిపోయింది. ప్రభుత్వ సలహాదారుగాను పోచారం బాధ్యతలు చేపట్టారు. ఇలా అనేక ఆధారాలను కోర్టు ముందు, స్పీకర్ ముందు పెట్టిన బీఆర్ఎస్ పోచారంపై అనర్హత వేటు వేయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. స్పీకర్ కూడా చట్ట ప్రకారంగా చర్యలకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. దీంతో వృద్ధ నేతపై అనర్హత వేటు పడడం ఖాయమేనా అనే ప్రచారము జోరందుకుంది. అలా వేటు పడకముందే తనకు తాను రాజీనామా చేస్తారా అనే ముచ్చట కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో మచ్చ లేకుండా బతికానని చెప్పుకునే పోచారం ఇప్పుడు ఊహించని క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారనే చెప్పాలి.
అయితే ఇంతటి సీనియారిటీ ఉండి కీలక పదవులను అలంకరించిన పోచారంపై రాజకీయంగా ఇప్పుడు ఈ చివరి అంకంలో అనర్హత వేటు పడితే అది పెద్ద మచ్చి అవుతుందనడంలో సందేహమే లేదు. అందుకే అనర్హత వేటు పడకముందే గౌరవంగా ఎమ్మెల్యే పదవి నుంచి తప్పుకోవడమే సమంజసమన్న అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఇప్పటికే ఈ విషయమై కాంగ్రెస్ అధిష్టానంతో శ్రీనివాస్ రెడ్డి చర్చించినట్టు ప్రచారం జరుగుతుంది. మరి పెద్దాయన విషయం ఏం జరగబోతుందో చూడాలి.